ఏపీలో ఎటు చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు బంధుమిత్రులతో కలిసి ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఆటపాటలు ఆస్వాదిస్తున్నారు. వివిధ రకాల పోటీల్లో సత్తా చాటుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో మూడో రోజు పడవ పోటీలు హోరాహోరీగా సాగాయి. 1500 మీటర్ల విభాగాల్లో సెమీఫైనల్స్ ను మంత్రులు అనిత, దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి తిలకించారు. 1000 మీటర్ల పోటీలో బండారు టీం మొదటి స్థానంలో, పల్నాడు ఎరపతినేని యువసేన టీం ద్వితీయ స్థానంలో, కోనసీమ టీం తృతీయ స్థానంలో నిలిచాయి. పడవ పోటీలో ఎర్రకాలువ జంగారెడ్డిగూడెం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ బహుమతులు అందించారు. వేడుకల్లో గాలిపటాల పోటీలు కూడా నిర్వహించారు. ఆత్రేయపురంలో గాలిపటాల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రులు ప్రారంభించారు. స్టాళ్లను పరిశీలించారు. మంత్రి అనిత ఓ స్టాల్లోని పూతరేకు రుచి చూశారు. పడవ పోటీలతో ఆత్రేయపురానికి దేశవ్యాప్త గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సెమీఫైనల్ నిర్వహిస్తున్నారు. మొత్తం 6 జట్లు సెమీఫైనల్స్ లో పాల్గొన్నాయి. కోనసీమ, బండారు, పలనాడు, ఎర్రకాలువ, అలెప్పి కేరళ, టీజీవీ కర్నూలు, మొత్తం వీటిలో అన్నిట్లో కూడా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వేసిన సెట్లను వీక్షించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ సహా అధికారులు పాల్గొన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో మన ఇళ్లు మన సంక్రాంతి పేరిట సంబరాలు జరిగాయి. ముగ్గుల పోటీలో సత్తా చాటిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందుబాటులోకి తెచ్చిన అడ్వెంచర్స్ కరేడ్ ను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణితో కలిసి ప్రారంభించారు. ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలోని మీర్జాపురంలో జరిగిన సంప్రదాయ క్రీడల్లో జనాలు ఆసక్తిగా పాల్గొన్నారు. లేగదూడల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే కప్ కబడ్డీ పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో రెండో రోజు జాతీయస్థాయి పొట్టేల పోటీలు రసవత్తరంగా సాగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పొట్టేలు బరిలో ఢీకొట్టాయి. కంకిపాడు శివారులో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో స్థానిక మహిళలు పోటాపోటీగా రంగవల్లులు అద్దారు. బాపట్ల జిల్లా వేమూరులో నక్క ఆనందబాబు భోగిమంటలు వెలిగించి చిన్నారులపై భోగిపళ్లు పోశారు. పండుగ ప్రాధాన్యం తెలియచేసేలా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులిచ్చారు. అనంతరం కోలాటమాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే శ్రీనివాసులు కుటుంబ సమేతంగా వీక్షించారు. విజేతలకు నగదు బహుమతులు అందించారు. కడప జిల్లా రాజంపేట జనసేన కార్యాలయ ఆవరణలో భోగిమంటలు వేశారు. నాయకులు ఎడ్లబండి ఎక్కి సంబరాలు చేసుకున్నారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయ ఆవరణలో మహిళా కార్పొరేటర్లు భోగిమంటలు వేశారు. విశాఖ రోడ్లపై భోగిమంటలు వేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించవద్దని మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం వెంకంపేటలో ఎడ్ల పంద్యాలను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. తలపాగా చుట్టి చెర్నకోల తిప్పుతూ ఉత్సాహపరిచారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దామరపల్లిలో చిన్నారులు తయారు చేసిన భోగి పిడకల దండ ఆకట్టుకుంది. పాఠశాలలకు సెలవులు కావడంతో చిన్నారులు భోగి పిడకలను దండగా కూర్చారు.